నాకొక విషయం అర్థం కావట్లేదు. నువ్వు నన్ను లవ్ చేసావు కదా, మనకి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది, మన పెళ్లి పీటల దాకా వచ్చింది. అయినా నువ్వు నన్ను కాదని ఎందుకు పవిత్ర మెడలో తాళి కట్టావు? అంతగా నీకేం మాటలు చెప్పింది? ఏం మాయ చేసింది? ఏం చేసి నిన్ను తన వైపుకు తిప్పుకుంది? చూడు సంజు, ఇది ఆఫీస్ సమయంలో పర్సనల్ విషయాలు ఏమీ తీసుకురావద్దు. ఏంటి విద్య? కొత్తగా వివేకానంద నగర్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం కదా, కన్స్ట్రక్షన్ కి సంబంధించి కాంట్రాక్ట్ నోటిఫికేషన్ పంపించాలి. డిక్లరేషన్ ఇవ్వండి మేడం. ఇప్పుడు కాదు విద్య, తర్వాత పంపిద్దాం. మేడం ప్లీజ్ మేడం, అర్జెంట్ అది. చెప్పు. నువ్వు తాళి కట్టేటప్పుడు నా బాధ గురించి ఒక్కసారి కూడా ఆలోచన రాలేదా? నీ మీద నేను ఎంత ప్రేమ పెట్టుకున్నానో నీకు గుర్తు రాలేదా? మహేశ్వరి విషయం వెంటనే ఆదితో మాట్లాడాలి. విద్య, నేను తర్వాత ఇస్తాను. మేడం మేడం చాలా అర్జెంట్ మేడం. నువ్వెంత చేసినా నీ మీద అసలు కోపం రావడం లేదు. ఇంకా ప్రేమ అలాగే ఉంది. చచ్చేదాకా ప్రేమ అలాగే ఉంటుంది, పోదు. ఈ జన్మకి నువ్వే నా సర్వస్వం అంతే.
పవి అది కాదు పవి. ఐఎమ్ సారీ. పవి ప్లీజ్ ఆగు పవి. పవి ఆగు పవి. పవి ప్లీజ్ ప్లీజ్ పవి ఆగు. అసలు నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం జరగలేదు. నేనేమనుకోలేదు. సంజు కావాలని అలా బిహేవ్ చేసింది. నేను ఇంటికి వెళ్తున్నాను. పవి పవి నా మాట విను. పవి